ప్రైజ్ ద లార్డ్. మన ప్రభుడు రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభుల వారి శ్రేష్టమైనటువంటి నామం పేట మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. నేటి ఉదయం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం మనం గమనించినప్పుడు, శ్రేష్టమైనటువంటి ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును అని వాక్యం అంటుంది. మన తండ్రి ఎలాంటి వాడంటే శ్రేష్టమైనటువంటివి మనకు అనుగ్రహించువాడు. హల్లెలూయా. ఎలాంటివి ఆయన మనకి ఇస్తాడు అంటే శ్రేష్టమైనవి. అయితే అవి ఇహలోక సంబంధమైనవి కావు, కానీ పరసంబంధమైనవి, అనగా పరలోక సంబంధమైనవి అని వాక్యం సెలవిస్తుంటుంది. అందుకే పరలోక ప్రార్థన మనం గమనించినప్పుడు, మరి పరమందుని చిత్తం ఎలాగో జరుగునో భూమి మీద అలాగో జరుగునుగా కానీ ప్రార్థన కూడా నేర్పించాడు. అయితే వాక్యం చెప్తున్నటువంటి మరో మాట ఏంటి తెలుసా? మన పౌరసత్వం పరలోకమందు ఉందని వాక్యం అంటుంది. కాబట్టి మన సిటిజన్షిప్ ఈస్ ఇన్ హెవెన్ అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మన దేవుడు ఎవరంటే జ్యోతిర్మయుడు అని వాక్యం అంటుంది. కాబట్టి ఆ జ్యోతిర్మయుడు తండ్రి మనకి ఎలాంటి వరములు ఇస్తాడు అంటే, మరి సంపూర్ణమైనటువంటివి ఇస్తాడు. సగం సగంగా కొద్దిగా ఇచ్చేవాడు కాదు, కానీ సంపూర్ణమైనటువంటి వరములు అనుగ్రహించేవాడు. కాబట్టి మన తండ్రి సంపూర్ణుడు. ఆయన మనకి ఇచ్చేటివి సంపూర్ణంగా ఉంటాయి. అంత మాత్రమే కాదు, శ్రేష్టమైనవిగా ఉంటాయి. నీ జీవితంలో దేని కొరకైనా ఎదురు చూస్తున్నావా? ఏదైనా కావాలని కనిపెడుతున్నావా? అయితే దాని విషయమై విశ్వాసంతో ప్రభు దగ్గర ఎదురు చూడు. ఎందుకంటే ఆయన జ్యోతిర్మయుడు. ఆయన ఇచ్చేటివన్నీ కూడా సంపూర్ణంగా ఉంటాయి. ఆయన ఇచ్చేటివన్నీ కూడా శ్రేష్టమైనవిగా ఉంటాయి. మరి దేవుడు నీకు శ్రేష్టమైనది అనుగ్రహించండి, దీవించను గాక. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్.